పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాదులు ఒకటా రెండా? ఒక హైదరాబాద్లో లుంబినీ పార్క్ దాడి అయితేనేమి, ముంబై దాడులు అయితేనేమి, ఢిల్లీలో దాడులు అయితేనేమి, అహ్మదాబాద్ దాడులు అయితేనేమి, ఇంకా ఉరి, పఠాన్ కోటు, పుల్వామా, పహల్గాము ఈ దాడులు అయితేనేమి, గత 70 సంవత్సరాల కాలంలో 20,000 ఉగ్రదాడులు చేసింది, చిన్నవి పెద్దవి కలిపితే. ఇలాంటి ఉగ్రదేశం ఇంక ఎన్ని చేస్తుంటుందో తెలియదు. ఇంకా మాకు ఓపిక నశించింది, ఇక మేము ఊరుకునేది లేదు. భారత్ ఇన్ని రోజులు అంటే కొన్నిసార్లు ఓపికతో చూసింది, మరికొన్నిసార్లు సహనం, మరికొన్నిసార్లు సమాధానం చెప్పింది. అంటే ప్రతిసారి కూడా సమాధానం చెప్పినా సరే పొరుగు దేశం మన నుంచి విడిపోయినటువంటి దేశం అనే విధంగా చూసింది. కానీ ఇక మాకు అంత ఓపిక లేదు, మమ్మల్ని పరీక్షించొద్దంటూ UNHRCలో మాట్లాడినటువంటి మన భారత ప్రతినిధి క్షితిక్ త్యాగన్ గారు అయితే దుమ్ము దులిపేశారు. అలాగే ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు, మానవ హక్కుల న్యాయవాది UN ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హల్లెల్ హయ్యర్ అనే వ్యక్తి కూడా వాయించేశాడు పాకిస్తాన్లోనే ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నమాట. అలాగే UN చీఫ్ కూడా ఆయన ఆంటోన్కి గట్టిగానే ఇచ్చాడు. ఇంతకు ముందు చీఫ్ వేరు, ఇప్పుడు చీఫ్ వేరు. ఆయన ఉగ్రవాదాన్ని ఎంత గట్టిగా వ్యతిరేకించాడు. ఆ రోజు 2011లో ఒసామా బిన్ లాడెన్ చంపితేనే గట్టిగా అది ప్రశంసించాడు. ప్రపంచం మొత్తం కూడా ఆ రోజు ప్రశంసించింది. ఈ రోజు ఇజ్రాయెల్ ఖతర్ మీద దాడి చేస్తే ఈ రోజు UN చీఫ్ ఏమొచ్చేసి దాన్ని ఖండిస్తున్నాడు. ఉగ్రవాదుల మీద కదా ఇజ్రాయెల్ దాడి చేసింది, ఖతర్ మీద కాదు కదా అన్న విధంగా మాట్లాడాడు. ఆయన అంత బాగానే మాట్లాడాడు. పైగా పాకిస్తాన్ గురించి 4 సెకండ్లు మాట్లాడమంటే ఈ విధంగా మాట్లాడాడు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, చూడండి కావాలంటే. అయితే ఇప్పుడు మన క్షితిక్ త్యాగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఇంకా మాకు ఓపిక లేదు, మేము ఇంకా చూడలేము. ఇక ఎటువంటి దాడి చేసినా మా ఉనికి దెబ్బతీయడానికి పాకిస్తాన్ ఒక చిన్న దాడి చేస్తే చాలు, ఇక ఆపరేషన్ సింధూర్ అనేది విరుచుకుపడుతుంది. పాకిస్తాన్ ఇక బ్రతకడానికి కూడా రేపు నీళ్ల కోసం ఏ విధంగా అడుక్కుంటుందో చూడండి. ఎందుకంటే సింధు జలాలు ఇక మేము ఇవ్వం. ఇప్పటికే మేము అక్కడ నిల్వ చేసుకోవడానికి 2 డ్యాములు నిర్మించుకుంటున్నాం. పాకిస్తాన్కి ఏ విధంగా అయినా సరే మేము సహాయం చేయాలనుకుంటున్న ప్రతిసారి తన యొక్క బుద్ధితో, తన యొక్క కుశలతతో, తన యొక్క ఈ దురాక్రమణతో ప్రతిసారి భారత్ని దూరం చేసుకుంటూనే ఉంది. కాబట్టి ఇక చొక్క నీరు కూడా ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన అయితే మాట్లాడారు. ఇక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ దేశానికి ప్రపంచం మొత్తం కూడా గట్టిగా సమాధానం చెప్పాలంటూ కూడా మాట్లాడారు ఆయన.